నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన ఆషాఢ శుక్ల దశమి తిథి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు, అలాగే కర్కాటక సంక్రమణం సందర్భంగా ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు ఆషాఢ మాసం శుక్లపక్షం దశమి తిథి ఉంది. ఆషాఢ శుక్ల దశమి నాడు శాకవ్రతము అనే పేరు కలిగినటువంటి ఒక వ్రతాన్ని ఆచరించడం ద్వారా శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు సిద్ధింపజేసుకోవచ్చని ధర్మసింధు, నిర్ణయ సింధు అనే ప్రామాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది. శాకవ్రతము అంటే అర్థం ఏంటంటే ఈ రోజు నుంచి ప్రారంభించి శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే దశమి తిథి వరకు ఆకుకూరలు ఆహారంలో స్వీకరించరాదు. శ్రావణ మాసం శుక్లపక్ష ఏకాదశి రోజు విష్ణువుని పూజించి, శుక్లపక్ష ద్వాదశి రోజు లక్ష్మీదేవిని పూజించి, ఆ రోజు ఎవరికైనా ఆకుకూరలు దానమిచ్చి మళ్ళీ ఆకుకూరలు ఆహారంలో స్వీకరించడం ప్రారంభించాలి. ఇలా ఆషాఢ శుక్ల దశమి తిథి నుంచి శ్రావణ శుక్ల దశమి తిథి వరకు ఆహారంలో ఆకుకూరలు స్వీకరించకుండా, ఆ తర్వాత శ్రావణ శుక్ల ద్వాదశి రోజు ఆకుకూరలు ఎవరికైనా దానమిచ్చి ఆకుకూరలు తినటం ప్రారంభిస్తే దీన్ని శాకవ్రతము అనే పేరుతో పిలుస్తారు. ఈ శాకవ్రతాన్ని ఆషాఢ మాసంలో ప్రారంభించి ఆచరిస్తే కుటుంబంలో సభ్యులందరికీ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలుగుతాయని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది. అలాగే లక్ష్మీదేవిని ఈరోజు పూజిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఆషాఢ శుక్ల దశమి తిథి లక్ష్మీదేవికి ప్రియమైన రోజు కాబట్టి ఈరోజు గృహంలో లక్ష్మీదేవి చిత్రపటం దగ్గర తామర ఒత్తులతో దీపారాధన చేయటం, లక్ష్మీ అష్టోత్తరం పఠించడం, కనకధారా స్తోత్రం, శ్రీ సూక్తం పఠించడం ద్వారా లక్ష్మీ కటాక్షానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే ఈరోజు కర్కాటక సంక్రమణం జరుగుతోంది. అంటే సూర్య భగవానుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ కర్కాటక సంక్రమణం అనేటటువంటిది రాత్రి 11:09 జరుగుతోంది. కర్కాటక సంక్రమణం జరిగిందంటే దక్షిణాయనం ప్రారంభమవుతోందని అర్థం. దక్షిణాయనంలో శుభ కార్యక్రమాలేవి కూడా నిర్వహించకూడదు. దక్షిణాయనంలో ఉగ్రదేవతలను పూజిస్తే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. దుర్గా, కాళీ, చండీ, మహిషాసురమర్ధిని ఇలా ఉగ్రదేవతా స్వరూపాలను దక్షిణాయనంలో పూజించడం ద్వారా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు కర్కాటక సంక్రమణం జరుగుతోంది కాబట్టి సంక్రమణ రోజు చేసే స్నానం 7 జన్మల పాపాలు, 7 జన్మల దరిద్రాలను పోగొడుతుందని కూడా ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. కాబట్టి ఈరోజు సూర్య భగవానుడికి ప్రియమైన స్నానాన్ని కూడా ఆచరించాలి. స్నానం చేసే నీటిలో కొన్ని ఎర్ర పుష్పాలు కలుపుకొని 5 నిమిషాల తర్వాత సూర్యుడిని స్మరించుకుంటూ ఓం సవిత్రే నమః అని స్మరించుకుంటూ స్నానాన్ని ఆచరించాలి. కర్కాటక సంక్రమణం జరిగింది కాబట్టి ఈ ప్రత్యేకమైనటువంటి స్నానాన్ని ఆచరించడం ద్వారా సూర్యభగవానుడి అనుగ్రహానికి పాత్రులై సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి ఆషాఢ శుక్ల దశమి శాకవ్రతం సందర్భంగా లక్ష్మీదేవిని పూజించండి. కర్కాటక సంక్రమణం సందర్భంగా సూర్యుడికి ప్రియమైన స్నానం చేసి ఆదిత్య హృదయం పఠించడం, సూర్యాష్టకం పఠించడం ద్వారా సూర్యభగవానుడి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కండి. రేపటి శుభయోగం శీర్షికన శయన ఏకాదశి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. మా అదృష్టం ఏంటంటే అంతవరకు గురువుకి విష్ణు పూజలో సహకరించిన పుణ్యమో ఏమిటో మా ప్రయత్నం లేకుండా హరిక్షేత్రానికి వచ్చేసాం. అది ఎందుకంటే ఒక తప్పు బల్లుల్ని చేసింది కానీ అంతవరకు చేసిన పుణ్యం ఇంకొక కాపాడింది. ఇది పరిశీలించండి. ఇక్కడ నువ్వు అంటే ఇంద్రుడు ఏనుగు రూపం ధరించినప్పుడు ఒక చెట్టు కొమ్మని పట్టి విరిచాడు తిందామని. ఏనుగు రూపం ఉన్నప్పుడు ఆ విరిచినప్పుడు ఆ చెట్టు కొమ్మ మీద మేముండి నీ వీపు మీద పడ్డాం. నువ్వు ఇక్కడికి వచ్చి తపస్సు చేస్తుంటే నీ వీపు మీద అలా మేమున్నాం. చిత్రం ఏంటంటే ఆ నరసింహస్వామి యొక్క దయచేత నీ వీపు చీల్చబడిది కొండగా మారిపోయింది. ఆయన అనుగ్రహం చేత మాకు శాపం పోయి మేము బల్లి రూపాలు విడిచిపెట్టి మళ్ళీ అసలు రూపాలు పొందేము అన్నారు. ఇక్కడ మేము విడిచిపెట్టిన బల్లి దేహాలు ఇక్కడ ఉన్నాయి చూడని చూపించారు వాళ్ళిద్దరు. ఇప్పుడు ఎలాగైతే ఇంద్రుడు తాను విడిచిపెట్టింది కొండ రూపంతో మిగిల్చాడో ఇక్కడ వాళ్ళు విడిచిపెట్టిన 2 బల్లులు అలా ఉండిపోయి ఇటొకటి అటొకటి. కనుకని ఇది పల్లి అంకిత శైలము. పల్లి అంటే తెలుగులో బల్లి తెలుసుకోండి. సంస్కృతంలో పల్లి, తెలుగులో బల్లి.
కనుక పల్లి అంకిత శైలి అంట, ఎంత అందమైన మాట చెప్పారో చూడండి ఇక్కడ. అంటే 2 బల్లులు గుర్తులుగా కలిగినటువంటి కొండ ఇది మనకు తెలుసుకోవడానికి ఇప్పటికీ వరదరాజ స్వామి దర్శనం చేసిన తర్వాత పైకి వెళ్ళేటప్పుడు 2 గుర్తులు కనబడతాయి. పరిశీలించండి ఇక్కడ గుర్తులుగా పెట్టారు అన్నింటినీ, అలా మిగిలిపోయేటట్టు చేశారు ఇక్కడ. తస్మాద్వారణ శైలాసౌ పుణ్యరాశి నృపోత్తమా వర్తతే చ హరిక్షేత్రే దర్శనాన్ముక్తిదాయకం. ఇటువంటి హరిక్షేత్రం 2 బల్లులతో ఉన్నది. సరస్వతి లక్ష్మి అంటే జ్ఞానం సంపద, ఈ రెండిట్లో ఏది గొప్పది అనగానే ముందు సంపదనించుకున్నాడు. జ్ఞానాన్ని తృణీకరించడం చేత అతనికి ఏనుగు దేహం వచ్చింది. ఏనుగు దేహం అంటే అర్థం ఏంటంటే గజేంద్ర మోక్షం తెలుసు కదా, వాడు గజంగాడే. ఏనుగంటే ఏమిటో కాదు, ఈ దేహమే నేను అనుకున్న అజ్ఞానం ఏనుగు. అంతేగాని ఆత్మజ్ఞానం లేకపోవడమే అజ్ఞానం. ఆత్మ ఈ దేహం కాదు, కానీ ఈ దేహం నేను అనుకున్న అజ్ఞానం. ఇప్పుడు సరస్వతీదేవి శాపం జరిగింది కనుక ఈయనకి జ్ఞానం పోయి ఆ దేహాత్మభ్రాంతి అనేటువంటి ఏనుగు లక్షణం వచ్చింది. వస్తే దేహం వస్తే వచ్చింది, కానీ ఒక్క లక్ష్మీదేవి కటాక్షం వల్ల గురువు కృప వల్ల మళ్ళీ జ్ఞానం పొందడానికి అవకాశం ఏర్పడింది. దానికంటూ నారాయణుని ఆశ్రయించాడు. కనుకనే గురువు ఉపదేశం పొంది భగవంతుడిని ఆశ్రయిస్తే ఆయన మళ్ళీ మనల్ని అనుగ్రహిస్తాడు. అనుగ్రహించిన తర్వాత హస్తిశైలం అలా మిగిలి ఆయన ముక్తి పొందాడు. కనుక అజ్ఞానం నుంచి మోక్షం పొందడం కోసం విష్ణువుని ఆశ్రయించాలి, గురువుపదేశం పొందాలి అని దీని ద్వారా మనకు తెలుస్తున్నది. సృష్టిలో మనం అందరం కూడా లక్ష్మీదేవికి ఓటేస్తామో సరస్వతికి ఓటేస్తామండి. కనుక ఇద్దరిలో సమప్రాధాన్యమే ఇవ్వాలి. కానీ ఇంకా చెప్పాలి అంటే సరస్వతికి ప్రధానం స్థానం ఇస్తే లక్ష్మీ అనుగ్రహం తప్పకుండా వస్తుంది. అందుకే జ్ఞానాన్ని ఉపేక్ష చెయ్యరాదు, ఇది ఇందులో చెప్తున్న ప్రధానమైన ఉద్దేశం. అది జ్ఞానం అత్యంత ప్రధానం. అందుకే దరిద్రమైనా భరించవచ్చు, కానీ జ్ఞానాన్ని మాత్రం విడిచిపెట్టకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి, అది ప్రధానం ఇక్కడ. ఎందుకంటే జ్ఞానం ఉందనుకోండి, దరిద్రం నుంచి అలా బయటపడాలి, తెలివితేటలు వస్తాయి, ఇంకేం కావాలి ఇక్కడ. అందుకే అన్నిటికంటే గొప్పది సరస్వతి అనుగ్రహం. ఇది తెలియజేయడం కోసమే తప్ప లక్ష్మీ సరస్వతి మధ్య భేదం ఉందని తెలుసుకోకూడదు. ఇది గ్రహించవలసినది. వాళ్ళ మధ్య భేదము లేదు, కానీ మనకు జ్ఞానం ప్రధానము అని చెప్పడం కోసం ఇందులో ఉన్నటువంటి ప్రధానమైన ఉద్దేశం ఇక్కడ. అందుకే ఎట్టి పరిస్థితుల్లో జ్ఞానాన్ని సంపాదించండి, అందుకోసం ప్రధానం. దాన్ని గురువుని ఆశ్రయించాలి. ఇన్ని పద్ధతులు దీనిలో బోధించడం జరిగినది. ఇది ప్రధానంగా మనం తెలుసుకుంటూ ఉంటే ఈ హస్తిశైలం అలా ఉంది, హరిక్షేత్రం ఇలా ఉంది. మరి వరదరాజ స్వామి ఎప్పుడు వచ్చాడు ఇది తెలుసుకోవాలి. ఒకానొక సమయంలో బ్రహ్మగారు ఒక ప్రత్యేక పరిస్థితుల్లో ఒక దివ్య యజ్ఞం చేయాలనుకున్నాడు లోకక్షేమం కోసం. ఆ యజ్ఞం చేయడానికి ఒక చోటు ఎంచుకున్నాడు. ఆ చోటు ఏమిటంటే హరిక్షేత్రం. బ్రహ్మగారైనా యజ్ఞం చేయడానికి బ్రహ్మలోకంలో చేయడండి, దిగి వస్తాడు. ఒకప్పుడు కాశీక్షేత్రంలో దశాశ్వమేధ యాగం చేశాడు. అదే దశాశ్వమేధ ఘాట్ అని మనం చెప్పుకుంటున్నాం. బ్రహ్మగారు అక్కడ యాగం చేశారు. అదే కాంచీక్షేత్రంలో కూడా యాగం చేశారు. కాశీకి కాంచీకి ఉన్న అనుబంధం దీన్ని బట్టి పరిశీలించారు. ఇక్కడ కాంచీక్షేత్రంలో మళ్ళీ పెద్ద అశ్వమేధ యాగం చేయాలని సంకల్పించుకున్నాడు. ఎందుకంటే దేవతలు ఋషులు కూడా లోక కళ్యాణం కోసం యజ్ఞాలు చేస్తూనే ఉంటారు. ఇది తెలుసుకోవాల్సినది, లోక కళ్యాణం కోసం చేస్తుంటారు. అలాంటి ఒక యజ్ఞాన్ని హరిక్షేత్రంలో ఆచరించాడు. కనుకనే హరిక్షేత్రం ఒక దివ్యమైన యజ్ఞక్షేత్రంగా కూడా మనం భావన చేయాలి. ఎందుకంటే యజ్ఞో వై విష్ణు, యజ్ఞో యజ్ఞపతిర్యజ్వ యజ్ఞాంగో యజ్ఞవాహన. ఆ విష్ణువు యజ్ఞస్వరూపుడుగా మన చేత స్మరింపబడుతున్నాడు. యజ్ఞము ద్వారానే విష్ణువు మనల్ని అనుగ్రహిస్తాడు. యజ్ఞం ఆయన యొక్క రూపం. అందుకే బ్రహ్మగారు విష్ణు అనుగ్రహం కోసం హరిక్షేత్రంలో దివ్యమైన యజ్ఞాన్ని ప్రారంభించాడు. ఆ యజ్ఞానికి యజ్ఞశాల నిర్మించడానికై దేవశిల్పి అయిన విశ్వకర్మ వచ్చి అత్యద్భుతమైన యజ్ఞశాలని ఏర్పాటు చేశాడు. అది కూడా హస్తిశైలానికి పశ్చిమ భాగంలో అద్భుతంగా ఏర్పాటు చేయబడింది యజ్ఞగుండము. ఇంతవరకు హస్తిశైలం ఉంది, ఇప్పుడు అక్కడ యజ్ఞక్షేత్రం ఏర్పడింది ఇక్కడ. అలాంటి క్షేత్రంలో ఆయన కూర్చున్నప్పుడు పత్ని లేకుండా యజ్ఞం చేయకూడదు కనుక బ్రహ్మగారి యొక్క పత్ని బుద్ధీదేవి ధర్మపత్నిగా ఉంటూ ఉండగా కుమారస్వామి అధ్వర్యుడుగా ఉన్నాడు. చూడండి యజ్ఞంలో ఎవరెవరు ఏ ఏ స్థానంలో ఉన్నారో తలంచుకుంటే ఎంత గొప్పగా ఉన్నదో. అధ్వర్యుడు అని చెప్పబడే ప్రధానమైన స్వరూపం యజ్ఞంలో ఉంటుంది కనుక కుమారస్థానం వహించాడు. అలాగే మహేశ్వరుడు ఉద్గాతగా ఉన్నాడు, వరుణుడు ప్రస్తోతగా ఉన్నాడు, యమధర్మరాజు హోతగా ఉన్నాడు. ఇప్పుడు నలుగురు, యజ్ఞంలో నలుగురు చాలా ప్రధానం. హోత అయిన వాడికి యజుర్వేదంలో నైపుణ్యం ఉండాలి, ప్రస్తోత అయినటువంటి వాడికి ఋగ్వేదంలో నైపుణ్యం ఉండాలి, ఉద్గాత అయినవాడు సామవేదంలో నైపుణ్యం ఉండాలి, అధర్వణ వేదంలో నైపుణ్యం ఉన్నవాడు అధ్వర్యుడవుతాడు. ఈ నలుగురు కలిస్తేనే యజ్ఞం పరిపూర్ణమవుతుంది. ఆ నలుగురు ఎవరెవరు ఇప్పుడు పరిశీలించాడు. కుమారస్వామి అధ్వర్యుడు, మహేశ్వరుడు ఉద్గాత, వరుణుడు ప్రస్తోత, యమధర్మరాజు హోత. విశ్వకర్మ యజ్ఞశాల నిర్మాణం చేశాడు. ఇక ఉన్నది బుద్ధిదేవి పక్కన కూర్చుంది. మహానుభావుడు అద్భుతమైన యజ్ఞాన్ని చేశాడు. ఆ యజ్ఞం చేసినప్పుడు
దీనికి విఘ్నాలు కలిగించడానికి అనేక రకాల ప్రయత్నాలు జరిగితే గణపతి ఆపాడు ఆ విఘ్నాలని. అదేవిధంగా అమ్మవారు దుర్గాదేవి యజ్ఞరక్షణ చేసినది. ఆ యజ్ఞము నుంచి యజ్ఞం పూర్తయి పూర్ణాహుతి చేసిన వెంటనే ఒక అద్భుతమైన దివ్య మంగళ విగ్రహం ఆవిర్భవిస్తూ ఉన్నది. మనందరం కూడా ఆ యజ్ఞకుండల్లోంచి ఆవిర్భవిస్తున్న దివ్యమంగళ విగ్రహాన్ని భావిద్దాం. తన సోదరి అయిన లలితాదేవి ఎలాగ యజ్ఞకుండల్లోంచి వచ్చిందో అదేవిధంగా నారాయణుడు ఇక్కడ యజ్ఞకుండల్లోంచి ఆవిర్భవిస్తున్నాడు. ఆ యజ్ఞకుండల్లోంచి ఆవిర్భవించినటువంటి నారాయణ స్వరూపమే వరదరాజస్వామి వారు. ఆ వరదరాజుని యొక్క దివ్యమంగళ విగ్రహం ఎలా ఉన్నదో ఇక్కడ వర్ణిస్తున్నది శాస్త్రం. వర్ణన కాదు, దర్శనం. వర్తతే వరదస్తత్ర జగన్మోహన విగ్రహ శంఖచక్రగదాభీతిర్దధాన శ్యామలాకృతి సర్వభూషాభూషితాంగో నీలమాణిక్యసుందర దివ్య పద్మదళోద్భాసి నయనద్వయశోభిత శ్రీవత్స శ్రీధర శ్రీమాన్ శృంగారరససేవధి సచామరరమా భూమ్యాం సవ్యదక్షిణయోర్యుత పద్మరాభో రత్నగర్భ కిరీటీ కుండలోజ్వల అభీష్టవరదో విష్ణు పురా పద్మాసనాయ చ సృష్టిదండ ప్రదాత చ విశ్వసర్జనహేతవే. స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహం ఇదే. వరదరాజస్వామి అయిన నారాయణుడు జగన్మోహనమైన ఆకృతితో ఉన్నాడు. 4 చేతులతో ప్రకాశిస్తున్నాడు. పై 2 చేతుల్లో శంఖము చక్రము ధరించి ఉన్నాడు. క్రింది 2 చేతుల్లోనూ గద అభయహస్తము. ఇది ఆయన యొక్క స్వరూపం. శంఖ చక్ర గద అభయహస్తములతో ప్రకాశిస్తున్న స్వరూపుడు. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. ఈరోజు ఆషాఢ శుద్ధ దశమి. ఆషాఢ శుక్ల దశమి నాడు శ్రీ మహాలక్ష్మీదేవిని షోడశోపచారాలతో పూజ చేయాలి. ఈనాటి నుంచి శ్రావణ శుద్ధ నవమి వరకు కూడా ఒక మాసం పాటు ఆకుకూరలు అనేటువంటివి తినటం మాని తిరిగి శ్రావణ శుక్ల ద్వాదశి నాడు లక్ష్మీదేవిని పూజ చేసి వేద పండితునికి యథాశక్తిగా దక్షిణ తాంబూలాలతో పాటుగా ఆకుకూరలు దానం ఇచ్చి ఆనాటి నుంచి ఆకుకూరలు తిన్నట్లయితే, ఈ విధంగా చేసినట్లయితే అష్టైశ్వర్యాలు వస్తాయి అంటోంది శాస్త్రం. ఇది చాలా గొప్ప విషయం అండి. కారణం ఏంటంటే కాలానుగుణరీత్యా మనం ఆచరించవలసినటువంటి విధి విధానం, మనం స్వీకరించేటువంటి ఆహార పదార్థాల రీత్యా దానివల్ల కూడాను అష్టైశ్వర్య సిద్ధి వస్తుంది. కొన్ని ఆకుకూరలు ఈరోజు నుంచి మానివేయాలని, ఒక మాసం పాటు ఆకుకూరలు తినటం మాని ఆ యొక్క పద్ధతి ప్రకారంగా బ్రాహ్మణోత్తములకు దానం ఇచ్చి తరువాతే తినటం ప్రారంభించినట్లయితే మహాలక్ష్మీదేవి యొక్క దివ్యవంతమైన అనుగ్రహం, ఆరోగ్యలక్ష్మి యొక్క అనుగ్రహాన్ని మనం సాధించడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పేసి శాస్త్రం చెబుతోంది. అలాగే సహసిద్ధంగా మనం మంచి కార్యక్రమం చేసేటప్పుడు అనేక ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. ఏదో ఒక ఆటంకం, మనస్సు నిలవదు. మనసా నిల్వదు కోతి చందమున కొమ్మల్వట్టులుగాడిన్ కనులా గాంచవు సత్యమెన్నటికిని ఏ కర్మంబు వెంటాడెను అన్నారు. కాబట్టి మంచి పనులు చేసేటప్పుడే అవాంతరాలు ఎక్కువ వస్తూ ఉంటాయి. ఆ అవాంతరాలన్నీ రాకుండా ఉండడానికి మనం ఏం చేయాలంటే, మనం రోజు వాడుకునేటువంటి ఉప్పు నీటిలో వేసి ఆ నీటితో గనక మన సింహద్వారం గడప ముందు భాగాన ఆ నీటిని గనక చల్లినట్లయితే, అలా చల్లి తుడిచినట్లయితే, తుడిచిన తరువాత సింహద్వారం గడపకి అటు ఇటు కూడా 2 పూలు పెట్టినట్లయితే లక్ష్మీ కటాక్ష సిద్ధి, అనుకున్న పనులు అనుకున్నట్టు నెరవేరేటువంటి శక్తి మనకు వచ్చి తీరుతుంది. ఈ విధి విధానం సాంప్రదాయబద్ధమైనటువంటి విధి విధానంగా మనకు శాస్త్రాల్లో చెప్పారు. అందుకే ఇంటి యజమాని
ఇంటి ముందు ముగ్గు వేయక పూర్వం ఇంటి నుంచి బయటికి వెళ్ళకూడదు. పొద్దున్నే నిద్ర నుంచి లేవగానే ఇంటి బయట ముగ్గు వేసి ఉండాలి. ఆ ముగ్గు వేసిన తర్వాతనే ఇంటి యజమాని బయటికి వెళ్ళాలి. అప్పుడే సంపూర్ణ ఆరోగ్యంతో ఆ కుటుంబ యజమాని జీవితాన్ని గడుపుతాడు. కాబట్టి మొట్టమొదటిసారిగా ప్రతి వాళ్ళు ఆచరించవలసింది లక్ష్మీ కటాక్షానికి నిదర్శనమైనటువంటి ఆరోగ్యప్రదమైనటువంటి ముగ్గును ఇంటి ముంగిట వేయటం అనే సంప్రదాయాన్ని కూడా పాటించాలి. దీన్ని సాంప్రదాయబద్ధంగా ప్రతి ఒక్కరూ పాటించినట్లయితే ఆ ఇంటిల్లిపాదికి శుభం చేకూరుతుంది సుమా. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశన శత్రూన్ సంహర మాం రిక్షశ్రియందాపయమే ప్రభో. నేటి కాలమాన విశిష్టాలను గమనిద్దాం. స్వస్తిశ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, శుక్లపక్షం, మంగళవారం. సూర్యోదయం 5:54, సూర్యాస్తమయం 6:50. తిథి దశమి రాత్రి 8:28 వరకు. నక్షత్రం విశాఖ రాత్రి 2:10 వరకు. వర్జం ఉదయం 6:26 నుంచి 8:09 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:29 నుంచి 9:21 వరకు. మరల రాత్రి 11:16 నుంచి 12 వరకు. అమృతకాలం సాయంకాలం 4:44 నుంచి 6:27 వరకు. రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. అష్టకవర్గరీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 1 గంటకి. నేటి విశేషం కర్కటక సంక్రమణ పుణ్యకాలం. ఆ కారణంగా దక్షిణాయన ప్రయుక్తమైనటువంటి పుణ్యకాలం సూర్యోదయం నుంచి ఉదయం 11:15 వరకు ఉంటుంది. ఈ సమయంలో పితృదేవతారాధన చేయడం ద్వారా విశేషమైన సత్ఫలితాలు సిద్ధిస్తాయి. పెరుగు దానం చేయడం కూడా చాలా మంచిది. దానివలన సంతాన భాగ్యం, సంతాన సౌఖ్యం కలుగుతాయి. అలాగని ఈరోజు శాకవ్రతాన్ని ఆరంభిస్తారు. మహాలక్ష్మి వ్రతాన్ని కూడా ఆరంభిస్తారు. మహాలక్ష్మి వ్రతాన్ని ఆచరించడం అంటే ఈరోజు నుంచి ప్రారంభించి మనం ఒక 4 మాసాల పాటు చక్కగా ఆ లక్ష్మీదేవిని పూజ చేసుకోవడం అన్నమాట. అలాగనే ఈరోజు చాక్షుష మన్వాది ఉంది. ఈ మన్వాది ప్రయుక్తంగా పితృదేవతారాధన చేయడం ద్వారా ఏమవుతుంది, మన్వాదికి మనం పితృదేవతారాధన చేయాలి, దక్షిణాయన పుణ్యకాలానికి కూడా పితృదేవతారాధన చేయాలి. కాబట్టి కర్కటక సంక్రమణ ప్రయుక్తమైనటువంటి పూజ పితృదేవతలకు, అలాగే చాక్షుష మన్వాదికి సంబంధించినటువంటి ఆరాధన రెండూ కూడా ఆచరించినట్లయితే విశేషమైన సత్ఫలితం సిద్ధిస్తుంది. మంగళవారం కాబట్టి అప్పు తీర్చడానికి నృసింహ స్తోత్రం, రుణమోచక నృసింహ స్తోత్రం, రుణమోచక అంగారక స్తోత్రం, రుణహర్తృ గణపతి స్తోత్రం ఇవన్నీ కూడా చేసుకోవడం వల్ల అప్పులు తీరుతాయి. అలాగనే మంగళవారం కాబట్టి ఆంజనేయ స్వామికి పూజ చేసినట్లయితే విజయాలు సంభవిస్తాయి. నేటి ఆణిమిత్యాలు. ఆశయం లేని జీవితం, విశ్వాసం లేని మాటలు, పట్టుదల లేని పనులు ఎందుకు కొరగానివి.
తల్లి ప్రధానమూర్తి. ఇప్పుడు అసలు ఎవరు దీనికి అంతటికీ కారణం? ఇన్ని రకాల పదార్థాలు తిని రుచులు చూస్తున్నానే, ఇన్ని భోగభాగ్యాలు అనుభవిస్తున్నానే, ఎవరో ఉన్నారు. ఎవరో ఉన్నారు అని చెప్పడానికి నా అనుభవం చాలు. నా కన్ను చూస్తోంది అని నేను అంటాను. ఈ కంటిలో కుంకుడు పులుసు పడింది అనుకోండి, ఏదో ఒక పర్వదినం నాడు తలస్నానం చేస్తున్నాను, కంట్లో పులుసు పడింది. ఇప్పుడు ఈ కన్ను చూడలేకపోతోంది అని నేను తెలుసుకుంటున్నాను. ఇప్పుడు చూడవలసిన కన్ను చూడలేకపోతోందన్న విషయం చూస్తున్నది ఎవరు? ఉన్నది లోపల ఇంకొకటి, అది అమ్మవారు, ఆ తల్లి ఉంది. ఇప్పుడు ఆ తల్లి వైపుకి చూడకుండా, అసలు ఆవిడ వైపు భక్తి లేకుండా ఎంతసేపు ఈ ఇంద్రియాలతో భోగం అనుభవించడం ఒక్కటే జీవితంలో ప్రయోజనంగా పెట్టుకున్నాడు అనుకోండి, ఆ తల్లి అలాగే అనుభవించవు. ఒక్కసారి అమ్మా అన్నారనుకోండి తిప్పుతుంది. అసలు అలా అనడానికి ఇష్టపడలేదు అనుకోండి, ఆవిడ ఆ ఇంద్రియములను పట్టుకునే వాడు పాడైపోయేటట్టుగానే చేస్తుంది. అందుకే ఒకే సీతమ్మ శిశుపావృక్షం కింద కూర్చుంటే రావణాసురుడికి సామాన్య స్త్రీగా కనపడుతోంది. శిశుపావృక్షం మీద కూర్చున్న హనుమకి పరదేవతగా కనపడుతోంది. ఎక్కడ భక్తి ఉందో అక్కడ ఉద్ధరిస్తూ ఉంటుంది, లోచూపుని మారుస్తూ ఉంటుంది, దిద్దుతూ ఉంటుంది. లోచూపులో తేడా లేకుండా దిద్దుతుంది. పైచూపుదేముందండి? నేను ఏది చూసినా ఒకటే. కానీ నేను చెట్టు చూశాననుకోండి, అబ్బా ఎంత పెద్ద చెట్టు, ఇంత పెద్ద చెట్టు రూపంగా ఉన్న మా స్వామి అన్నాను అనుకోండి, ఆ లోచూపు వల్ల మారింది. నేను అంత పెద్ద చెట్టు చూసి ఈ చెట్టు నరికి కొమ్మలు పట్టుకెళ్ళి కలప చేసుకుంటే ఎంత డబ్బు వస్తుందంటావు అని ఆలోచించాను అనుకోండి, ఇద్దరూ చెట్టు వంకే చూస్తున్నారు, ఎవరు ఉద్ధరణ పొందుతారు? లోచూపు ఎవరిది మంచిదో వాడు ఉద్ధరణ పొందుతాడు. ఈ లోచూపుని దిద్దుతుంది అమ్మా అన్నంత మాత్రం చేత. అలా అననివాడు రావణాసురుళ్ళ అయిపోతాడు. ఇంద్రియములు వశం తప్పి గుర్రాలు లాగినట్టు లాగేస్తాయి. ఇప్పుడు రథంలో ఉన్నవాడు వెళ్ళవలసిన దిశలో వెళ్ళలేడు. గుర్రాలు అదుపులో ఉన్నాయనుకోండి, వెళ్ళవలసిన వైపు పెడతాడు. గుర్రాలు అదుపులో లేకపోతే అన్ని తలో దిక్కు లాగితే ఆ రథం ఎట్టెడుతుంది. కాబట్టి ఇంద్రియాణి బలిష్టాని ననియుక్తాని మానద అపక్వస్య ప్రకుర్వంతి వికారాం స్థాననేకశః. వ్యాసుడు దేవి భాగవతంలో అంటాడు, అది జయించాను ఇది జయించానంటారు, కానీ ఇంద్రియములను జయించడం చాలా కష్టం. లోకములన్నీయున్ గెలిచినాడవు ఇంద్రియానీకము చిత్తమున్ గెలువనేరవు, నిన్ను నిబద్ధు చేయు భీషణ శత్రుల అర్వుర ప్రభిందుల చేసిన ప్రాణికోటిలో నీకు విరోధి లేడొకడు నిర్పున చూడుము దానవీశ్వర అంటాడు ప్రహ్లాదుడు భాగవతంలో హిరణ్యకశిపుడిని ఉద్దేశించి. ఇంద్రియములను గెలవడం అంత తేలికైన విషయం కాదు. భ్రమన్ సర్వతీర్థేషు స్నాత్వా స్నాత్వా పునఃపునః నిర్మలన్న మనోయావత్ తావత్ సర్వం నిరర్ధకం అంటాడు వ్యాస భగవానుడు. ఎన్ని తీర్థయాత్రలు చేస్తే ఉపయోగమే ఉంది, ఎన్ని తీర్థాలలో గ్రుక్కులిడితే ప్రయోజనం ఉంది? లోపల మనస్సు అనేటటువంటిది మారనప్పుడు లోచూపు దిద్దపడాలి. ఈ దిద్దనప్పుడు ఎంతసేపు సుఖాలు 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 సుఖాలని వెంపర్లాడతాడు. ఈ సుఖాలు అని వెంపర్లాడుతున్నప్పుడు మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, మనస్సుకి ఒక లక్షణం ఉంటుంది. అది ఏం చేస్తుందంటే, మనం దేన్ని ఇష్టపడుతున్నామో అందులో బాగా ఇష్టపడుతున్న దాన్ని గుర్తుపెట్టుకొని మెల్లిమెల్లిగా అంతకన్నా తక్కువ ఇష్టం ఉన్నదాన్ని విడిచిపెట్టడం మొదలు పెడుతుంది. మొదట్లో మీ అమ్మని నేను తీసుకెళ్ళిపోతున్నాను రా అన్నాడు అనుకోండి, మేనమామ ఏడుస్తాడు పిల్లాడు. అమ్మ నాది అంటాడు, అమ్మను వదిలి ఉండనంటాడు. కాస్త పెద్దవాడై నాన్నగారు తెలిసారు, నాన్నగారు రే పక్క ఊరు వెళ్ళొద్దాను రా వస్తావా అంటే అలాగే నాన్నగారండి అని ఎగిరి సైకిల్ ఎక్కి కూర్చుంటాడు. ఇప్పుడు అమ్మ లేకపోయినా 2 రోజులు నాన్నగారితో ఉంటాడు. రేపు పెళ్ళయ్యాక అమ్మ నాన్నగారు వేరే ఊళ్ళో ఉన్న భార్యతో ఉంటాడు. ఇంకా కొన్నాళ్ళు పోయాక ఆవిడ నెల్లాళ్ళు పుట్టింటికో ఎక్కడికో వెళ్ళినా ఊరుకుంటాడు. పిల్లల్ని చూడకుండా ఉండలేడు, మళ్ళీ పిల్లల్లో ఎవరో కొడుకుని చూడకుండా ఉండలేడు. అలా ప్రీతి అంకురిస్తూ ఉంటుంది, మారిపోతూ ఉంటుంది ప్రీతి. అంచెమునందు ప్రాణం విడిచిపెట్టేసే ముందు మనసు దేని వలన కదులుతుంది అంటే ఊపిరిని ఆధారం చేసుకుని కదులుతుంది మనసు. ఎప్పుడు ఊపిరిని సక్రమంగా నియంత్రించారనుకోండి, మనసు యొక్క కదలికలు కూడా నియంత్రింపబడతాయి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.
దత్వా తిథిభ్యో దేవేభ్యః దత్వా తిథిభ్యో దేవేభ్యః పితృభ్య స్వజనాయ చ పితృభ్య స్వజనాయ చ అవశిష్టాని ఏ స్నంతి తానాహుర్విఘసాసినః తానాహుర్విఘసాసినః. ఉదయము సాయంకాలము తన కుటుంబంలో యథావిధిగా అతిథులకు, దేవతలకు, పితృదేవతలకు తన వారికి విభజించి పెట్టి మిగిలిన దానిని తినేవారిని విఘశాసులు అని అంటారు. అందుచేత స్వధర్మాచరణం చేస్తూ చక్కని వ్రతాలు ఆచరించే సత్యభాషణుల సంశయాలు నశించి లోకానికి గురువులవుతారు. దుష్కరమైన ఇటువంటి తపస్సు చేసేవారు ఇంద్రలోకం చేరి మాశ్చర్యరహితులై అక్కడ చాలా సంవత్సరాలు నివసిస్తారు అంది ఆ పక్షి. అప్పుడు ఆ ధర్మార్థ సహితమైనటువంటి హితవాక్యాలు విని బాలకులు గృహస్థాశ్రమం కంటే ఇతర ఆశ్రమంలో సిద్ధి లేదని తలచి గృహస్థాశ్రమాన్ని ఆశ్రయించారు. మిగతా ఆశ్రమాలు చాలా కష్టం అని చెప్పేశారు. గృహస్థాశ్రమం చాలా సులభం అన్నారు. అందువల్ల సర్వజ్ఞ, నరోత్తమ, స్థిరమైన ధైర్యం వహించి శత్రురహితమైన ఈ భూమినంతటిని పాలించు అన్నాడు అర్జునుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 12వ అధ్యాయం. అర్జునుని మాట విని మితభాషి మహామేధావి అయిన నకులుడు ధార్మిక శ్రేష్ఠుడైన ధర్మరాజును చూసి అన్న మనస్సును అనుసరిస్తూనే, మహారాజా, విశాఖయూప క్షేత్రంలో దేవతలంతా అగ్నిని ఆరాధించారు. విశాఖయూప క్షేత్రం అనేది, అందుచేత దేవతలు కర్మఫలాన్ని నమ్మేవారని తెలుసుకో. ఆస్తిక భావం లేనే భూతాలకు కూడా, ప్రాణాలిచ్చే పితరులు కూడా విధిని పరిశీలించి కర్మనే చేస్తూ ఉంటారు. వేదవాదాప విద్ధాంస్తు వేదవాదాప విద్ధాంస్తు తాన్ విద్ధి వృషనాస్తికాన్ తాన్ విద్ధి వృషనాస్తికాన్. వేదవాదాలను విసర్జించిన వారిని పూర్తిగా నాస్తికులంటారు. అన్ని కర్మలలోనూ వేదం చెప్పిన దాన్ని విడిచిన విప్రుడు దేవయానం ద్వారా బ్రహ్మలోకాన్ని పొందలేడు. ఆశ్రమాలన్నిటినీ మించింది గృహస్థాశ్రమం అని వేదం మీద నిశ్చయ బుద్ధి గలవారు చెప్పారు. వారి నుండి ఈ విషయం తెలుసుకో. ధర్మ మార్గంలో పొందిన ధనాన్ని యజ్ఞాల్లో సమర్పించే సుకృతాత్ముడే సాత్వికుడైన త్యాగి అవుతాడు. గృహస్థ సుఖాన్ని చూడక వానప్రస్థ సన్యాసాల్లో ఆసక్తి కలిగి ఆత్మత్యాగం చేసేవారిని తామసత్యాగి అని అంటారు. కుంతీపుత్ర, ఇల్లు లేకుండా బిచ్చమెత్తుతో ఏ చెట్టు మొదట్లోనో కూర్చొని మునివృత్తితో వంట చేసుకోకుండా ఎప్పుడూ యోగంతో ఉండే భిక్షకుడే త్యాగి అనబడతాడు. కోపం కానీ సంతోషం కానీ లేకుండా ముఖ్యంగా లోభం విడిచి వేదం అధ్యయనం చేసే విప్రుడే త్యాగి అనబడతాడు. ఇదంతా కూడా బ్రాహ్మణ ధర్మమే కానీ క్షత్రియ ధర్మం కాదు. బ్రాహ్మణులైతే అట్లా ఉండవచ్చట. వాళ్ళకి ఆ ఒక యోగం ఉన్నది, క్షత్రియులకు లేదు. ఒకవైపు గృహస్థాశ్రమాన్ని, ఒక దానిని మరొక వైపు మిగిలిన బ్రహ్మచర్య వానప్రస్థ సన్యాసాశ్రమాలను మూడింటిని కూడా త్రాసులో వేసి చూడండి. తూచారని ప్రాజ్ఞలు చెబుతారు. అలా తూచి గృహస్థాశ్రమంలోనే కామము స్వర్గము ఉన్నట్లు తెలుసుకుని మహర్షులు ఇదే సన్మార్గమని భావించారు. లోకం తెలిసిన వారు అలాగే నడుస్తారు. బ్రహ్మచర్యాదుల్లో నిష్టగా ఉన్నవారికి స్వర్గం మాత్రం వస్తుంది. గృహస్థాశ్రమంలో ఉన్నవారికి కామం కూడా లభిస్తుంది. ఈ విషయమంతా తెలుసుకొని ఫలాపేక్ష లేకుండా ప్రవర్తించేవాడే త్యాగి. ఈ విషయం తెలియకుండా మూఢుడిలాగా ఇల్లు విడిచి అడవులకు వెళ్ళేవాడు త్యాగి కాడు. యదా కామాన్ సమీక్షేత
ధర్మవైతంసికో నరక, ధర్మవైతంసికో నరక. అథైనం మృత్యుపాశేన, అథైనం మృత్యుపాశేన కంఠే బధ్నాతి మృత్యురాట్, కంఠే బధ్నాతి మృత్యురాట్. చూడండి, ధర్మం అనే ధ్వజం ధరించిన వాడు కోరికలపై మనస్సు పెట్టితే వాడి మెడకు ఎవడు మృత్యుపాశం తగిలిస్తాడు కదా. అభిమానంతో నేను చేస్తున్నాను అనే భావంతో చేసే పని ఫలితం ఇవ్వదు రాజా. త్యాగంతో అభిమానం విడిచి చేసినంతంతా మహాఫలం ఇస్తుంది. శమం, దమం, ధైర్యం, సత్యం, శుచిత్వం, ఆర్జవం, యజ్ఞం, స్థిరత, ధర్మం, వీటితో కూడిన ప్రవర్తన మహర్షులకు హితమైంది. ఈ గృహస్థ ధర్మంలో పితరులకు, దేవతలకు, అతిథులకు చేసే పనులే ప్రశంసకు అర్హములవుతున్నాయి. మహారాజా, ఇందులో ధర్మ, అర్థ, కామాలు 3 మాత్రమే ఫలాలు. నిషేధించబడని ఈ గృహస్థ ధర్మంలో ప్రవర్తించే త్యాగికి ఎన్నడూ భ్రష్టత కలగదు. తీగలు, చెట్లు, ఔషధులు, పశువులు వీటన్నిటినీ యజ్ఞం కోసమైనా హవిస్సులుగా బ్రహ్మ సృష్టించాడు. గృహస్థాశ్రమంలో ఉన్నవారికి ఆ యజ్ఞకర్మ సంకెళ్ళలాగా ఊడదీయలేదు, ఎప్పటికీ ఊడదీయలేదు కదా. అందుచేత గృహస్థ ఆశ్రమ ధర్మం చాలా కష్టమైనది, పొందరానిది కూడా. ఆ ధర్మాన్ని పొందిన గృహస్థులు పశువులు, ధనధాన్యాలను సంపాదించుకొని కూడా యజ్ఞాలు చేయకపోతే వారికి శాశ్వతంగా పాపఫలం లభిస్తుంది, వస్తుంది, ఖండితం వస్తుంది. అందుకని యజ్ఞాలు చేయవల గృహస్థులు. యజ్ఞం అంటే ఏంటి? పెద్ద హోమకుండం వేసుకొని యజ్ఞం కాదు. ఒక అన్నదానం చేయటం కూడా యజ్ఞమే. ఒకరికి మంచి జ్ఞానం చెప్పటం యజ్ఞమే. ఒకరికి మంచిది చేయటం, ఒక అబ్బాయికి చదివించటం ఒక యజ్ఞమే. బీదలకు ఒక వస్త్రదానం చేయటం యజ్ఞమే. చలికాలంలో వెళ్ళి దుప్పట్లు కప్పటం, దుప్పట్లు లేని వాళ్ళకి ఒక యజ్ఞమే. ఇవన్నీ యజ్ఞాలు అవుతాయి. ఏదో పెద్ద హోమకుండం తవ్వి కట్టెలు వేసుకొని ఆ పొగ పెట్టుకొని యజ్ఞం చేయటం యజ్ఞం అనుకున్నావు. అది కూడా యజ్ఞమే, అది మనకు పనికిరాదులేండి. ఇవి యజ్ఞం అంటే ఇవి కూడా బీదలకు సహాయం చేయటం కూడా ఒక యజ్ఞమే. కొంతమందికి దారి చూపటం కూడా యజ్ఞమే. కొందరు ఋషులు వేదాధ్యయనం అనేటువంటి యజ్ఞం చేస్తారు, అది పెద్ద యజ్ఞం. అది మరికొందరు జ్ఞానయజ్ఞం చేస్తారు, అది కూడా మంచిదే కదా. ఒక ఇద్దరిని పోగు చేసుకొని భగవద్గీత చెప్పటం ఒక యజ్ఞమే కదా. దాంట్లో ఒక చాప్టర్ తీసుకొని నిదానంగా దాని అర్థాన్ని చదవటం, అది ఒక యజ్ఞమే కదా. ఇట్లా అనేకమైన రామాయణాన్ని గురించి చెప్పటం, భాగవతాన్ని గురించి చెప్పటం, ఇవన్నీ కూడా యజ్ఞమే కదా. ఇంకా కొందరు మహాయజ్ఞాలను మానసికంగానే చేస్తారు, అది కూడా మహాయజ్ఞమే. ఇలా మనస్సును స్థిరపరచుకొని కర్మ మార్గంలో ఉండి బ్రహ్మభూతుడైన ద్విజుని దేవతలు కూడా ఇష్టపడతారు. చిత్ర విచిత్రాలైనటువంటి రత్నాలు ఆయా ప్రదేశాల నుండి తెచ్చి యజ్ఞాల్లో వాటిని దానం ఇవ్వకుండా నాస్తిక వచనాలు చెబుతున్నావు అంటే ఎప్పుడో నీ దగ్గర ఎన్నో రత్నాలు ఉన్నాయి, నాస్తిక వచనాలు చెప్పకూడదు. రాజా, కుటుంబ వ్యవస్థలో నిలిచామంటే త్యాగం అనేదే కనపడదని నా అభిప్రాయం. అక్కడ ఆ త్యాగం రాజసూయం, అశ్వమేధం మొదలైనటువంటి యజ్ఞాలలో మాత్రమే కనిపిస్తుంది. రాజా, ఇంకా ఏవైనా విప్రులు చేసే మంచి యజ్ఞాలను ఇంద్రుడిలాగా చెయ్యి. రాజ్ఞః ప్రమాదదోషేణ, రాజ్ఞః ప్రమాదదోషేణ దస్యుభిః పరిముష్యతాం, దస్యుభిః పరిముష్యతాం. అశరణ్యః ప్రజానాం యః, అశరణ్యః ప్రజానాం యః సరాజా కలిరుచ్యతే, సరాజా కలిరుచ్యతే. రాజా, పొరబడితే ప్రజలను దొంగలను దోచుకుంటారు. అంటే రాజు ఏమైనా నువ్వు పొరబడుతున్నావు, అందుకని దొంగలు దోచుకుంటారు అన్యాయంగా. ప్రజలను రక్షించనటువంటి ఎవరు? ఆ రాజునే కలిపురుషుడు అంటారు.
ప్రజలను రక్షించుకోకుండా వెళ్ళిపోతున్నావే నువ్వే కలిపురుషుడు ఎక్కడా లేడు, ఇక్కడే వచ్చాడు అని అంటారు. గుర్రాలు, ఆవులు, దాసీలు, ఏనుగులు, గ్రామాలు, జనపదాలు, భూములు, గృహాలు మొదలైనవి ద్విజాతులకు దానం చేయకుండా వారి మీద అసూయ పడితే మనం రాజ రూపంలో ఉన్నటువంటి కలి పురుషులం అవుతాం కదా. మనమంతా కూడా దానం ఇవ్వకుండా, దీనులను రక్షించుకోకుండా, రాజ పాపాలను మూటగట్టుకుంటే మనము దుఃఖాలే అనుభవిస్తాం, కానీ సుఖభోగాలు ఎన్నడూ అనుభవించం. ఎందుకు ఇంతగా చెప్పాల్సిందంటే, ధర్మరాజు ఒకటి తీర్మానం చేసుకుంటే మళ్ళడు వెనకకు. ఇదొక పెద్ద చిక్కు. అందుకని ఇవన్నీ చెప్పాల్సి వచ్చింది. ధర్మరాజుకి ఏమి ఇదని తెలీదా? అన్నీ తెలుసు, కానీ వీళ్ళతో చెప్పిస్తున్నాడు. ఎట్లా తెలుసుకున్నారో వీళ్ళు తమ్ముళ్ళుని. ఏం తమ్ముళ్ళు చెప్పేది ధర్మరాజుకి తెలియదు అనుకున్నావా? అంతా తెలుసు. సాక్షాత్ యమధర్మరాజు ఆయన, అంతా తెలుసు ఆయనకి. కానీ వీళ్ళకి తెలియాలా అని చెప్పి, మనకు తెలియాలా అని చెప్పిస్తున్నాడు ఇక్కడ. రాజా, యజ్ఞాలు చేయకుండా, పితృదేవతలను తృప్తిపరచుకోకుండా, పుణ్యతీర్థాల్లో స్నానం చేయకుండా సన్యాసం స్వీకరిస్తే గాలికి చెదిరిపోయిన మేఘంలాగా ముక్కలైపోతావు. ఈ లోకానికి, పైలోకానికి కూడా భ్రష్టుడివై మధ్యలో వ్రేలాడుతావు అంటే ఈ మాట వాళ్ళకి చెప్తే వాళ్ళు వినరు కదా, వాళ్ళ నుంచే చెప్పిస్తున్నాడు. ఎవరు వద్దంటారో కావాలని వాళ్ళ నుంచే చెప్పిస్తున్నాడు. అక్కడ తనకు ఇష్టముందంతా వాళ్ళలో చెప్పిస్తున్నాడు. తానే ఏదైనా చెప్పింటే ఎందుకులే హాయిగా మనం కష్టపడ్డాము, యజ్ఞాలు ఎందుకులే, మనం చిన్నగా యజ్ఞం చేసుకుందాంలే అని వీళ్ళు అనొచ్చు కదా. అందుకని వీళ్ళతో భయంకరమైనటువంటి యజ్ఞాలు చేయించాలా అనే దృష్టితోనే ఇవన్నీ కూడా వ్యాస భగవానుడు యొక్క అద్భుతమైనటువంటి ఒక ప్లాన్ ఇది. లోపలి వెలుపలి వ్యాసంగాలకు కారణమైనటువంటి మనస్సును విడిచిన వాడే త్యాగి. ఏ ఆటంకము లేని ఈ గృహస్థ ధర్మంలో ఉంటే ఏ వినాశము ఎప్పుడూ కలగదు. ఏమన్నా కానీ కుటుంబంలోనే ఉండాలా, భార్యాభర్తలు కలిసే ఉండాలా, పిల్లలతోనే ఉండాలా. ఎంత కష్టం కానీ, ఎంత దరిద్రం కానీ, అదే నిజమైనటువంటి యజ్ఞం. అది విడిపోవటం ముఖ్యం కాదు, ఇది దేవతల యొక్క నిర్ణయం. పెండ్లి అనేది ఎక్కడో దేవతలు నిర్ణయించారు, అందుకని మళ్ళీ చేరాం. ఏదో 1, 2 అట్లా కావచ్చేమంతే కానీ దాన్ని చూసి మనం అంతా అనుసరించకూడదు. అధర్మానికి మనం పాలు పంచుకోకూడదు, లేకపోతే పిల్లలు భ్రష్టులైపోతారు అంతే. ఇది ఇప్పుడు జరుగుతూ ఉండే కార్యక్రమం ఇదేనే ప్రపంచంలో. ఇద్దరు కీచులాడుకుంటే మధ్యలో ఏమైపోతుంది, పిల్లలు నాశనం అయిపోతారు. నువ్వు చేసింది ఏమిటి? మీరు నాశనం అవుతూ, పిల్లలను నాశనం చేస్తూ, బంధువుల్ని నాశనం చేస్తున్నారు. అక్కడికి ధర్మాన్ని నాశనం చేసేటువంటి రాక్షసులు మీరు. అందుకని ఇప్పటికైనా ప్రతి ఒక్కరూ అగ్ని సాక్షిగా చేరారు ఒక చోట, పిల్లలను కన్నారు, జాగ్రత్తగా ఉండండి, ఇది ధర్మం ఇది అని ఇక్కడ ధర్మరాజుగా చెప్తున్నాడు. ఇక్కడ వీళ్ళు అర్జున, భీముడు, నకుల, సహదేవుడు వీళ్ళంతా అట్లా చెప్తున్నారు. ఇక్కడ దేవేంద్రుడు రాక్షస సైన్యాన్ని చంపినట్లు సంపన్నులైన శత్రువులను యుద్ధంలో సంహరించావు నువ్వు. కానీ ఇప్పుడు దుఃఖిస్తున్నావు. ఎంత కష్టపడ్డావు నువ్వు ప్రపంచంలో. ఇంత కష్టపడి ఒకరికొకరు కీచులాడుకొని దూరం వెళ్ళటానికే. కష్టాన్ని సార్థకం చేసుకోవాలి మనం. పూర్వులంతా ఇష్టపడేది, పాటించేదైనటువంటి స్వధర్మం మీద శ్రద్ధ కలవాడెవడు ఎవడైనా ఇలా శోకిస్తాడా? ఈ విధంగా కీచులాడతాడా? మహారాజా, మనకే చెప్తున్నారు ఇదంతా. మహారాజా, క్షత్రియ ధర్మమైన పరాక్రమంతో భూమిని జయించి మంత్రవేత్తలకు అర్పించి నీవు బ్రహ్మలోకానికి వెడతావు. ఇక ఇప్పుడు నువ్వు శోకింపవలసినటువంటి పని లేదు అన్నాడు నకులుడు. నకులుడు కూడా చెప్పాడు బుద్ధి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. ఇక 13వ అధ్యాయం తర్వాత సహదేవుడు ధర్మరాజుతో ఇలా అన్నాడు. చిన్నవాడు ఇంకవుడు, బాహ్య ద్రవ్యం వదిలినంత మాత్రాన సిద్ధి కలగదు. శరీరంలో మనస్సు కల్పించే ద్రవ్యం వదిలితే సిద్ధి కలుగుతుంది.
మనస్సు నుంచి కలగల, లేదా కలగకపోవచ్చు కూడా ఒక పర్యం. బాహ్య ద్రవ్యం విడిచి కోరికలు సామని వారికి కలిగే ధర్మమో సుఖమో మన శత్రువులకు కలగాలని కోరుకోవాలి అప్పుడే. అంతేగాని ఎందుకంటే దానివల్ల ఏ ధర్మము సుఖము కలగదు. మనస్సును నిగ్రహించుకోవాలా. శరీర సంబంధమైనటువంటి ద్రవ్యం వదిలి భూమిని పరిపాలించే వానికి కలిగేటువంటి ధర్మము సుఖము మన మిత్రులకు కలగాలి. అది కూడా మంచిదే. ద్వ్యక్షరస్తు భవేన్మృత్యు, ద్వ్యక్షరస్తు భవేన్మృత్యు, త్రక్షరం బ్రహ్మ శాశ్వతం, త్రక్షరం బ్రహ్మ శాశ్వతం, మమేతి చ భవేన్మృత్యు, మమేతి చ భవేన్మృత్యు, న మమేతి చ శాశ్వతం, న మమేతి చ శాశ్వతం. 2 అక్షరాలు మృత్యువు, 3 అక్షరాలు శాశ్వతమైన బ్రహ్మము. మమ నాది అనేది మృత్యువు, నా మమ అనేది శాశ్వత బ్రహ్మము. మందేముంది ఇక్కడ ప్రపంచంలో? నా మమ నాది, నేను సంపాదన చేసుకున్నా, నాది నాది అనకూడదు. ఎవరిచ్చారు ఇది? లోపల ఉండాలా బయటనూ ఉండాలా? మరి లోపల మాత్రం ఉంటూ బయట మాత్రం అట్లా చెప్పటం కాదు. ఇక్కడ 2 కూడా ఉండాలి. మమ 2 అక్షరాలు కదా, నా మమ 3 అక్షరాలు. రాజా, అందుచేత బ్రహ్మము మృత్యువు అనేవి ఆత్మనే ఆశ్రయించి ఉంటాయి. ఇవి 2 ఆత్మను ఆశ్రయించి ఉంటాయి, కనబడకుండా ఉండి భూతాలను కలహించుకునేటట్లు చేస్తున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. లోపల ఉన్నాయి, ఇందులో సందేహం లేదు. లోపలే అట్లా కీచులాడుతున్నాయి. ఈ సత్వానికి జీవాత్మకు నాశం లేదని నిశ్చయమైతే అప్పుడు ప్రాణులు శరీరాన్ని అంతం చేసిన వాడు హింసను పొందడు. వాడు ఎట్లా పొందుతాడు? అలా కాకుండా జీవాత్మకు ఉత్పత్తి ప్రళయము తోబుట్టువులైతే శరీరం పోతే ఆత్మ కూడా నశించాలి కదా. అప్పుడు వైదికమైనటువంటి కర్మ మార్గమే వ్యర్థమైపోతుంది కదా. అందుచేత ఏదో ఒక మార్గం పట్టుకొని వేలాడకుండా తెలివైన వాడు పూర్వులు నడిచిన మార్గంలో ప్రవర్తించాలి. నీ ఇష్టం వచ్చినటువంటి ఏదో ఒక మార్గం, ఇంతే నాది ఇదే మొండితనం కాకుండా పూర్వులు ఏది అనుసరించారో దాన్నే మనం అనుసరించాలా. అంతగానే ఏదో మొండిగా మనం వాదన చేయకూడదు. లేదండి ఇది నా అభ్యాసం, ఇది మొదటి నుంచి అనకూడదు. మనం ఈ గృహస్థ ధర్మం అధర్మ మార్గం అయితే స్వయంభూ మనువు ఇతర చక్రవర్తులు కూడా ఈ మార్గాన్ని ఎందుకు అవలంబించారు? పెద్ద పెద్ద మహర్షులు. రాజా, ఆ చక్రవర్తులు ఉత్తమ గుణాలు గల కృత త్రేతాది యుగాలు ఎన్నో భూమిని పాలించారు, అనుభవించారు కూడా. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.